ప్రతి ఒక్కళ్ళు మీరు ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత యంగ్స్టర్స్ మనసుల్ని, పిల్లల మనసుల్ని, అమ్మాయిల మనసుల్ని కూడా దోచేసుకున్నారు. ఈ #90 తర్వాత అందరూ దునియాలో ఉన్న వాళ్ళందరి మనసులు గెలిచేసుకున్నారు సార్. నిజమే కదా? ఏంటి ఒకసారి గట్టిగా చెప్పట్లు. తను ఫెరోషియస్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి బాగా చేయగలడు. ప్లీజ్ ఎంకరేజ్. మంచి ఆర్టిస్టు. ఇదైతే తొందరలోనే ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. అలాగే ఈ బిగ్ బాస్కి వచ్చినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్టులు. వీడైతే ఆర్టిస్ట్ కాదు. ఫస్ట్ వీడు రావటమే ఏమంటారు, స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతుంటారు. ఏంది వాడి పేరు ఏంది? మోడల్గా వచ్చాడు. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్. మిగతా ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. అలాగే మా హీరో బోలేబాయ్ చానుంది నీ కథ. ఏమో అంటారు కానీ ఎవరు పెట్టి తీస్తలే. మా వాడిని పెట్టి తీయండి. పెద్ద బ్యానర్లు రావాలి, వస్తున్నాయి కానీ ఇంకా పెద్ద బ్యానర్లు రావాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇవాళ సడన్గా వైట్ అండ్ వైట్లో చూసేసరికి మా వాడు ఏంది ఎమ్మెల్యే ఏమన్నా ఎంపీ కొత్త ఎలక్షన్ వస్తున్నాయి, ఏమన్నా ఆ యాంగిల్ ఉందా నాకు ఇప్పుడు కాదు. వాడు ఎప్పుడైతే ఫస్ట్ డే బయటకు వచ్చిన తర్వాత ఎక్కిండో ఇట్లా అన్నాడు అనుకున్నా. వీడికి ఏదో ఉందిరా లోపల యాంగిల్ ఏదో ఉందనుకున్నా. ఇవాళ డ్రెస్ చూసినా కన్ఫర్మ్ అయింది. వీడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జై జవాన్, జై కిసాన్, జై పొలిటీషియన్ అంటాడేమో. నాకు చిన్న అనుమానం ఉంది లోపల. కన్ఫర్మ్ అనిపించింది ఈరోజు చూసిన తర్వాత గెటప్. సో ప్రశాంత్ గురించి మీరందరూ కూడా నాకన్నా ముందు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా యూట్యూబ్లో వాడు పెద్ద స్టార్, వాడు సోషల్ మీడియాలో పెద్ద స్టారు. అలాగే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, బిగ్ బాస్ టైటిల్ విన్నరు. ఆ తర్వాత నైని గురించి మీకు తెలుసు. ఇప్పుడు చూస్తున్నాను, అంతకుముందు నేను పాతవి కూడా తనకి చూస్తున్నాను. తను యానిమల్ లవర్ అనేది కూడా నాకు బాగా అనిపించింది అది చూసిన తర్వాత. అలాగే మా ప్రియాంక. అలాగే ప్రియాంక గురించి మీకు తెలియదే ఉంది, తను ఆల్రెడీ పాపులర్ యాక్ట్రెస్ తను. అలాగే గౌతమ్ కూడా హీరోగా సినిమా తొందరలో సోలో బాయ్ రిలీజ్ కాబోతా ఉంది. అలాగే మా సింగర్ దామిని దాన్ని కూడా నేను వీళ్ళందరినీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నా. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తున్నా ఇప్పుడే. దామిని తను ఇప్పుడు ఒక ఛాలెంజ్ పెట్టుకుంది, వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా. అంటే చూస్తున్నా కదా నేను, అది వెయిట్ లాస్ ఛాలెంజ్ కనిపిస్తూ ఉంది. చాలా గ్రోత్ ఉంది, తగ్గటంలో పెరగటంలో కాదు, బాగా తగ్గుతూ ఉంది. అలాగే మహబూబ్, మా ఊరు అబ్బాయి, గుంటూరు అబ్బాయి, మా గుంటూరోడు. వెరీ హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్. అంటే ఎంత హార్డ్ వర్కర్ అంటే వాడికి మంచి పేరు పెట్టుకున్నాడు, దిల్సే మహబూబ్. నిజంగా మంచి కుర్రాడు, వెరీ హార్డ్ వర్కింగ్ గై. డెఫినెట్గా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. వీళ్ళందరినీ కూడా, ప్రతి ఒక్కళ్ళని కూడా. అది వచ్చాడమ్మా వచ్చాడు. వీడు బిగ్ బాస్ హౌస్లో నా కట్టప్ప. వీడు కట్టప్పరా, పాజిటివే, నెగిటివ్ కాదు. నా కట్టప్ప నాతోనే ఉంటాడు. సో వీడి గురించి మీ అందరికీ తెలుసు. వ్లాగ్స్ ఎరగదీస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా నా షూటింగ్లో నా షూటింగ్ పోతున్నా, ఎప్పుడు ఫోన్ చేశాను. నేను ఎవరు చేయను ఫోన్, నిజంగా చెప్తున్నా కదా. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. నాకు తెలిసి వీడొక్కడే ఖాళీగా ఉంటాడని చేస్తుంటాను నేను. కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి వాడికి ఫోన్ చేశాను. వాడేమో ఇప్పుడే షూటింగ్ అయిపోయింది, జస్ట్ బయలుదేరుతాను. ఇదిగో సుబ్బు వస్తానన్న, వెయిట్ చేస్తున్నా, ఒక ఫంక్షన్ ఉంది, షో ఉంది. కాదురా ఇవన్నీ నిజాలు. ఇవన్నీ అందరూ చాలా బిజీగా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా బిజీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత, ఇంత ముందు కూడా ఈ 7 సీజన్లో కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఏమంటారు, ఒక స్పార్క్ కనిపిస్తుంది. ఏదో జరగబోతా ఉంది అని కనిపిస్తుంది. కానీ అంత ఈజీగా ఉండదు. మనం అన్ని సీజన్స్ చూసుకున్నా కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండనప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతుంటారు చాలామంది. 99% డిసప్పాయింట్ అవుతుంటారు. ఏంటి ఏమీ రాలేదు, అది ఇది. అంత ఈజీగా ఒక సీజన్ పోయి వచ్చేటైతే అందరూ సూపర్ స్టార్ అట్లా ఉండదు. డెఫినెట్గా మన గురించి బిగ్ బాస్ హౌస్లో మన ఇండస్ట్రీ చూసింది, ప్రజలు చూశారు. మనకి సరైన క్యారెక్టర్ పడాలంటే యూ హ్యావ్ టు వెయిట్. ఖచ్చితంగా వెయిట్ చేయండి, కష్టపడాలి.
హార్డ్ వర్క్ చేయాలి, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తేనే మనము ఇది ఏదైతే మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా. నేను వీళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్పేవాడిని బిగ్ బాస్ హౌస్లో, వీడికి చెప్పేవాడిని, వాడికి ఎవరికి చెప్పేవాడిని. నీకు చెప్పడానికి వీడు నాతో ఉండేవాడు కాదు కదా, వీడు నా వెనకాల ఉండేవాడు రెడీగా. సో అంటే నాకు బాగాలేతే ఉండేవాడు వెనకాల. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు, ఎందుకంటే చాలా బాగా షేర్ చేసుకునేవాళ్ళు నాతో కాబట్టి ఎప్పుడు చెప్పేవాడిని, బిగ్ బాస్ అనేది 10 దిన్ కా సుల్తాన్, 10 రోజుల తర్వాత మనందరం కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ ఏముండదురా, ట్రస్ట్ మీ. కానీ గుర్తింపు, సో ఒక స్టెప్పింగ్ స్టోన్ అది. ఓకే వీళ్ళు ఇట్లా ఉన్నారు, సో ఈ క్యారెక్టర్ వీడు పనికి వస్తాడు, వాడు ఎప్పుడో రాస్తాడు క్యారెక్టర్, ఖచ్చితంగా రాస్తాడు. నమ్మాలి, ఇక్కడ ఇండస్ట్రీని నమ్మాలమ్మా అని మీరందరూ కూడా నమ్మాలి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే వస్తుంది. ఎవరు కంగారు పడద్దు, అరే కూర్చునేమిల్రా అని ఈడంటాడు, అన్నా ఏన్నా ఏమ్మా ఎవరు వస్తారు రాగురా వెయిట్. ఇప్పుడు ఇది వచ్చింది కదా, చూస్తాడు. నాకు ఆ ప్రొఫైల్లో చాలా బాగా అనిపించింది యాంగిల్ 1 చూసినప్పుడు. అట్లా నాలాగే చాలామందికి చాలా రకాలుగా అనిపిస్తుంది. ఎవరైనా కూడా ఇక్కడ ఆర్టిస్టులు ఎవడో ఒకడు ఎక్కడో చోట మనం కనెక్ట్ అవుతాం. మన ఎక్స్ప్రెషను, లేదంటే మన వాకింగ్ స్టైలు, మన డైలాగ్ డెలివరీను ఏదో నచ్చుద్ది వాడికి, వీడి క్యారెక్టర్ పనికోసం అప్పుడు రాస్తాడు వాడు, పెన్ను అట్లా కదులుతుంది. అంతేగాని ఓవర్ నైట్లో మాత్రం ఇక్కడ ఏమీ కావు. అలా అని డిసప్పాయింట్ అవ్వద్దు. కానీ ఆగి వెయిట్ చేసి కొడితే మాత్రం కుంభస్థలాన్ని బద్దలు కొట్టవచ్చు. తొందరలోనే చాలామంది కొడతారు ఖచ్చితంగా. అందరు కూడా ఆర్టిస్టులుగా ట్రై చేస్తున్న ప్రతి వాళ్ళకి కూడా మంచి బ్రేక్ వస్తుంది. సో ఇక్కడ ఇది చూసినప్పుడు కూడా నాకేమనిపించింది, అబ్బాయి డైరెక్టర్ ఆయన ఈయన డైరెక్టరు ఎన్నది చూడు, గడ్డ చూడు ఎంత పెద్దదైందో, ఇచ్చినప్పుడు శుభ్రంగా ఉండి ఉంటాడు కుర్రాడు. అంటే ఎంత కష్టపడ్డాడు. నిన్న అక్కడ కూడా డబ్బింగ్ దగ్గర కూడా చూశాను. నేను వాయిస్ ఓవర్ కావాలని అడిగారు, ఫస్ట్లో వచ్చి గుర్తుపెట్టారా నాదే ఆ వాయిస్. సో అంటే కష్టం లేకుండా పని అవ్వదు, మామూలుగా లేదు. కష్టం లేకుండా పని అవ్వదు. నమ్మండి, ఇండస్ట్రీని నమ్ముకోండి. దీన్ని అమ్మాలని ట్రై చేస్తే మాత్రం 4-5 రోజులే అమ్మగలం, ఆ తర్వాత మనం అమ్మలేము. ఇక్కడ అంత ఈజీ కాదు మనల్ని మనం అమ్ముకోవటం అంటే. నమ్ముకోవాలా, నమ్ముకుంటే అది ఇయ్యాలి కాకపోతే రేపు కాకపోతే 10 ఏళ్ల తర్వాత, లేదా 15 ఏళ్ల తర్వాత దాన్ని నమ్ముకొని ఉంటే మాత్రం చాలామంది ఈ మధ్యకాలంలో నేను చాలామంది జూనియర్ ఆర్టిస్టులు చూశాను. నా సినిమాల్లో పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు అయ్యారు. ఇప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్స్ వచ్చింది, నమ్ముకున్నారు. నమ్మండి, సినిమాని నమ్మండి, ఇండస్ట్రీని నమ్మండి, నమ్మి వర్క్ చేయండి, అందరికీ వస్తుంది. డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరు కూడా, ఒక్కళ్ళు కూడా. బోలేబాయ్ లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, 2 సినిమాలు మొదలు పెట్టి పడేశాడు. వస్తుంది. బోలే ఎన్నాళ్ళ నుంచి అనుకున్నారు, ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు? దాదాపు 20 సంవత్సరాల నుంచి తను స్ట్రగుల్ అవుతా ఉన్నాడు ఇక్కడ ఇండస్ట్రీలో. మరి ఇవాళ బోలే అనగానే హీరో అనేది వచ్చిందంటే దాని వెనకాల 20 ఏళ్ల కష్టం ఉంది. అంత ఈజీ కాదు. కాబట్టి నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతా ఉన్నారు కొంతమంది. మేబీ మనోడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉండొచ్చు, కానీ వస్తుంది. తను ఇన్స్టాగ్రామ్లో ఉన్నాడు, మంచి బ్రహ్మాండంగా రీల్స్ చేస్తున్నాడు, దాని నుంచి డబ్బులు వస్తున్నాయి అన్నీ. ఇవాళ నిజంగా చెప్పాలంటే నేను హీరోగా బిజీగా ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. ఈ వ్యాపారం, ఇది పత్తి వ్యాపారం బాగుండేది అసలు ఆ రోజుల్లో ఉంటే. అది అప్పుడు ఏం లేదు, సినిమా ప్రొడ్యూసర్ ఇస్తేనే డబ్బులు, లేకపోతే ఇంక యూట్యూబ్ లేదు, ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, దేని నుంచి డబ్బులు లేవు. అందరికీ అన్ని డిపార్ట్మెంట్లు, ఒక ఆర్టిస్టులని కదా ఎవరి. ఇవాళ చూడండి అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి బ్రేక్ వస్తుంది. మీ అందరికి కూడా బ్రేక్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ఇది మంచి సక్సెస్ అవుతుందండి. దీని తర్వాత సినిమా తీయండి, మాలో ఎవరో ఒకళ్ళని పెట్టి, మా వాళ్ళని పెట్టి మంచి సినిమా తీయండి. జాగ్రత్తగా దగ్గరుండి తీసుకోండి. మళ్ళీ ఇంటికాడుండి తీశారంటే మాత్రం మీకు సినిమా కనపడింది తర్వాత. సో ఆల్ ది బెస్ట్ యావర్, ఆల్ ది బెస్ట్. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అందులో అందరు మంచిగా ఉండాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. మనల్ని మనం ఎంత కష్టములున్నా దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, దేవుడే కాపాడుతాడు. ఈ సాంగ్ చూడంగానే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకోరు. అయినా సరే వాళ్ళ విషయం కలిపి తెలియకుండా తాగిరు, చివరాఖరి గోలు వచ్చి కాపాడిరు. అట్లా దేవుడు వచ్చి కాపాడుతాడు. మనం ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా భగవంతా నువ్వే దిక్కు అనుకుంటే ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. మన విన్నంటే ఉంటాడు. మనం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. నిజంగా ఈరోజు నేను ఇట్లా స్క్రీన్ మీద యావరిని చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది. ఆ లోపల ఉన్నప్పుడు, బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ వస్తుందా రాదా అని ఊకే అనేటోడు. ఇప్పుడైతే నేనైతే స్క్రీన్ మీద చూడంగానే వచ్చింది నాకైతే నచ్చింది. నిజంగా మంచిగా అనిపించింది. మనందరం ఎవరికి సపోర్ట్గా నిలవాలి. అందరూ ఖచ్చితంగా మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవర్ ఆల్ ది బెస్ట్. లవ్ యూ సో మచ్. Hi.
అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మా బిగ్ బాస్ టీం అందరికీ నమస్తే. ఎట్లున్నారు అక్క? నమస్తే అన్నా. అన్నా తేజానా నమస్తే. లేట్ వచ్చినా లేటెస్ట్ వచ్చినావు. బోలానా నమస్తే. బోలానా గురించి చెప్పాలంటే మాటలు మాట్లాడుకోవడం. ఎందుకంటే నేను లోపల పోయినప్పుడు నా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. లోపల ఉన్నాక బయటకు వచ్చినాక ఎట్లున్నాడో ఎట్లా చేసిండో రియల్లీ నాకు మస్తు. అంటే ఒకటే చెప్తానా, మనం నిలబడితే ఆ తాకిన దెబ్బలకి అనిపించాలి అరే వీడు ఇంకా గట్టిగా నిలబడ్డాడని. అది నేను నిలబడ్డా, నా వెనుక బోలే అన్న, శివాజీ అన్న వీళ్ళందరూ నిలబడ్డారు. అందుకే ఇప్పుడు మీ ముంగడికి వచ్చి మాట్లాడినా. ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు లాగినా సరే బరాబర్ ఇట్లే నిలబడతా. వెనుకకు పోయేదే లేదు, అసలు భయపడేదే లేదు. ఒక రైతు బిడ్డ అనుకుంటే సాధిస్తాడు, సాధించి చూపిస్తాడు. పార్లమెంట్కి కూడా పోతాడు వీడు. మీ అందరి ఆశీస్సులు ఉంటే అది ఇట్లా. యువత మేలుకోవాలి, యువత ముందడిగేయాలి. యువత ఉంటేనే ఇప్పుడు అందరినీ కాపాడే సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము కూడా థ్యాంక్ యూ సో మచ్. దామిని అక్క థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు ఆల్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేయాలి. ఎవరికి అయితే మీరు గట్టిగా సపోర్ట్ చేయాలి, సపోర్ట్గా నిలబడాలి. లవ్ యూ టు ఆల్. అందరికీ హాయ్. నా కాస్ట్యూమ్స్ ఏంటంటే షాప్ నుంచి అందరు కొన్నట్టుగా నేను కొన్నదాన్ని చింపుతా అంతే. ఇంతే నేను చేసే పని ఏమీ లేదు. నాకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకుంటా అంతే. చెడగొట్టి బాగు చేసుకుంటా. ఇది కానీ అది ఎక్కడ తీసుకుంటారో కూడా మాకు అడ్రస్ చెప్తే మంచిది కదా. అలాంటివి మాకు దొరకట్లేదు నాకు. అంటే మెయిన్ ఏంటంటే నేను బట్టలు తీసుకునే ఎక్కువ షోఫ్ అని సికింద్రాబాద్లో ఒక షాప్ ఉంటుంది. నేను అబద్ధం చెప్పు, కరెక్ట్ మాట్లాడతా. షోఫ్లో తీసుకోండి, మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అక్కడ. పేరు చెప్తే ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందా మరి? కోర్స్ అంటే ఇంకా ఉచితం. ఓకే థ్యాంక్ యూ. నేను ఈ సందర్భంగా ఈ వేదిక ఈరోజు ఇక్కడ ఉంది అంటే ఒక అద్భుతమైనటువంటి, ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా ఆ సందర్భోచితంగా ఆ శివుని ఆశీర్వాదం కోసం ఈ పాట ప్రయత్నం చేసినటువంటి డైరెక్టర్ మను, అతనికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, డిఓపి పృథ్వీ అండ్ మ్యూజిక్ సచిన్ అండ్ లిరిసిస్ట్ సింగర్, తర్వాత కంగ్రాట్స్ బాగుంది పాట, మీకు శుభాకాంక్షలు. చాలా బాగుంది. దీని డైరెక్షన్ బాగా నచ్చింది. ఎందుకంటే శివుని పాట మనం చేసినప్పుడు శివుణ్ణి వేడుకోవడం, శివుణ్ణి మనం నామస్మరణ చేస్తూ ఆయన మొక్కడం అనే పాటలు చాలా చూసినాం మనం. అలాగే ఈ పాటలో ఏంటంటే తాను తవ్విన గోతిలోనే అనేటువంటి సంకల్పంతో ఈ పాట మీరు చెప్పడం జరిగింది. ఎవరైతే మనం పాపం చేస్తామో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు అనే రీతిలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి చేసిన సాంగ్ చాలా బాగుంది. తర్వాత చివరకు ఆ దేవుడే మనకు దిక్కు, అంటే మంచి వాళ్లకు దేవుడే, చెడ్డ వాళ్లకు దేవుడే, ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు అని చెప్పడానికి ఈ పాట ప్రయత్నం చేసిన మీ టీం అందరికీ అభినందిస్తూ, ముఖ్యంగా ఈ వేదిక మీదకి ఇలా బిగ్ బాస్ టీం వచ్చిందంటే మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ సీజన్ 7 ఎంత సక్సెస్ అయిందో. ఆ సక్సెస్లో ఒక ధర్మరాజు ఉంటాడు. ఆ ధర్మరాజు పేరే వీర శివాజీ. వీర శివాజీ బిగ్ బాస్ హౌస్లో మరో శివాజీ, వీర శివాజీ. ఈ పాట కూడా నేను అన్న మీద పాడడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో రైతు బిడ్డకు పాట బిడ్డగా వెళ్ళడం జరిగింది. సరే, బిగ్ బాస్ హౌస్లో ఆ స్ట్రాటజీ అదంతా కూడా మీ అందరు చూసి ఎంజాయ్ చేశారు. బట్ అన్ని సీజన్ల కంటే సీజన్ BB7 ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. ఈ సక్సెస్కి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా మేముగా సక్సెస్గా నిలబడుతూ ఉండటానికి ఈ యొక్క శివుడి ఆశీర్వాదం తీసుకునేటువంటి యావర్ భయ్య కోసం ఇవాళ మేమంతా తరలి వచ్చాము. శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ తమ్ముడు, అలాగే నయని పావని, అలాగే ప్రియాంక. చాలా అందంగా ఉన్నవరా ప్రియాంక, నిజంగా
అసలు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మన ఇద్దరికి ఇంత యుద్ధం జరిగింది కదా, బయటికి వచ్చిన తర్వాత నీ అందానికి ఫ్యాన్ కావాలనిపిస్తుంది. చాలా బాగున్నావు. అలాగే గౌతమ్ తమ్ముడు, ఏంటి అసలు మీరు బడ్డీస్ ఎంత చక్కగా. అలాగే టేస్టీ తేజ ఇవాళ రావడం. తర్వాత నా తోటి గాయని, అంటే తోటి అంటే ఆమె నా చాలా గొప్ప గాయని, చాలా అద్భుతమైన క్లాసికల్ సింగర్, ఎంతో పేరుగాంచినటువంటి గాయనిగా ఇవాళ బిగ్ బాస్ హౌస్లోకి ఒక సింగర్గా తను రావడం, మ్యూజిక్ డైరెక్టర్గా నేను రావడం, మరి మా దామిని ఆమె కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత మహబూబా సో ఆయన ఛానల్ పెట్టుకున్నాడు. మీరందరూ ఆ ఛానల్ కూడా ప్రోత్సహించండి. క్రియ అంటే తెలుసా మీకు ఏంటో? క్రియ అంటే ఒక పనిని తెలియజేసేటువంటి పదాన్ని క్రియ అని అంటారు. మనం ఎప్పుడో చదువుకున్నాం పుస్తకాలలో. ఇప్పుడు అదే ఇది ఏం పని చేస్తుందంటే మనకు పాటల పని చేస్తుంది. ఈ క్రియ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రోత్సహించండి. సో మీ అందరికీ తెలుసు బోలే అంటే అట్లని కాదు నా ఉద్దేశం అన్న. సో బిగ్ బాస్లో ఒక పవర్ నేర్పినటువంటి ఎవర్ గ్రీన్ హీరో, ఖచ్చితంగా యావర్ కూడా మంచి హీరో అవుతాడు. అతను ఆల్రౌండర్ అప్పారావు, డౌటే లేదు. ఏ కామెడీ చేయమంటే కామెడీ, సీరియస్ చేయమంటే సీరియస్. అసలు కామెడీ నేను చెప్తున్నా కదా, హీరోగా అంటే హీరోగా. మొన్న వాళ్ళిద్దరు కలిసి ఆ కుర్చీని మడతపెట్టి ఆ పాటను మడతపెట్టి, సో ఆ రకంగా వాళ్ళిద్దరు నిజంగా ఎంత వైరల్ అయినరో. నయని మీరిద్దరు, నయని ఒక్క వారం ఉన్నా కానీ అసలు అందరి గుండెల్లో కొలువైంది ఆమె. నిజంగా ఆమె వారంలో ఎందుకు పోయిందో నాకు కూడా అర్థం కాలే. చాలా నేను హట్ అయ్యాను, నిజంగా హట్ అయ్యాను. అవునా, కానీ కొత్తగా చెప్పాలని, కొత్తగా చెప్తామని అంతే. ఓకే, ఎక్కువసేపు మాట్లాడతానా, పర్వాలేదా? ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. సో అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలి, మీ యార్ గుర్రాలు మా యార్ గుర్రాలు బండే ఎక్కాలి, బొట్ట సీరే గడ్డి బొమ్మంచు రైకే తొడిగి దిల్లెంబల్లెం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలి. బోలే అంటే హీరో అంటే బోలే. సో చాలా మంది నన్ను అడుగుతారు, ఏమండి మీరు మరి క్యారెక్టర్ చేస్తాను అని, చాలా ఫోన్లు క్యారెక్టర్గా చేయమని. కానీ ప్రస్తుతం ఇప్పుడు నేను మ్యూజిక్ హీరోగా అయిదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 2 సినిమాలు నాకు కూడా బయటి వాళ్ళు నాకు ఇచ్చారు. త్వరలో మీ ముందుకు అవి పబ్లిసిటీ అవుతాయి. కాబట్టి అందులో ఒక మ్యూజిక్ హీరోగా వస్తున్నాను నేను. ఖచ్చితంగా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తా. అలాగే ఈరోజు వేదిక కారణం యావర్ని అందరు దీవించండి. మా ప్రతి కార్యక్రమం బిగ్ బాస్ 7 గొప్పతనం ఏంటంటే మేము ఏ కార్యక్రమం చేసినా కానీ అందరం పాల్గొని అందరం మేము ప్రోత్సహించుకుంటున్నాం. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఈ కార్యక్రమం ఉంది అని చెప్పి ప్రోత్సహించుకుంటున్నాం. అలాగే ఒకరికొకరు, అంటే మానవుడు సంఘజీవి అంటే ఏంటి, చిన్నప్పుడు చదువుకున్న పుస్తకంలో ఇదే మన జీవితం. బియ్యం అమ్మేటోడు లేకపోతే తినేటోడు ఉంటేనే బియ్యం అమ్మేటోడు బతుకుతాడు అన్నట్టు ఏదైనా అంతే, ఒకరి మీద ఒకరు ఆధారపడిపోతున్న జీవితం. ఆ బియ్యాన్ని ఇచ్చేది ఎవరంటే రైతు బిడ్డ. సో అలాంటి రైతు బిడ్డ ఇవాళ తమ్ముడు, నేను చెప్తున్నా కదా, నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మొన్న, అన్నా నా లెక్క ప్రకారం నేను బయటికి వస్తున్నా, నేను ఎవరికైతే వచ్చిన డబ్బుల్ని పంచిపెడదాం అనుకున్నానో, నా రైతులు కష్టాల రైతులను పంచిపెట్టబోతానా, మీరు రావాలని నాకు ఫోన్ చేసిండు తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో నిజంగా మేము బిగ్ బాస్లో మాకే నవ్వు వస్తుంది నాకు. నిజంగా బిగ్ బాస్లో మా స్ట్రాటజీలకి బయట మేము ఉన్నటువంటి మా వ్యక్తిత్వాలకి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ ఆ స్ట్రాటజీ తప్పదు. ఎందుకంటే మేము అలాంటి వాళ్ళు అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు, కానీ అక్కడ ఆ టైంలో అలా ప్రవర్తన అనేది తప్పనిసరి అక్కడ జరగడం, మీరందరూ దాన్ని బాగా రిసీవ్ చేసుకోవడం నిజంగా సూపర్, భలే, అంటే ఓన్ చేసుకున్నారు. BB7 మాత్రం సక్సెస్ కావడానికి ఏంటంటే ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్. అంటే మా శివాజీ అన్న గురించి నేను మాట్లాడేంత అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఆయన అద్భుతమైనటువంటి హీరో. ఆయన సినిమాలకి నేను టికెట్లో క్యూలో నిలబడి ఆయన సినిమా చూశాను. అలాంటి వ్యక్తి ఆయనతో నేను కంటెస్టెంట్గా నేను వెళ్ళడం నా అదృష్టం కాదా? అది ఎంత అదృష్టం చెప్పండి. సో అది నిజంగా శివాజీ అన్నకు ఈ సందర్భంగా మేమందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకో తెలుసా, బిగ్ బాస్ హౌస్లో మాకు ఏ తప్పులు జరిగినా
మేము ఎవరం ఏ కొంచెం మిస్టేక్ చేస్తున్నామేమో మాకే తెలియదు అది అన్నప్పుడు అనేది. అంటే అంత గొప్ప మనిషి ఆయన. ఎందుకంటే ఆయన ఆట ఆయన చూసుకోవచ్చు. ఆయన కూడా అద్భుతంగా ఆడిండు. చెయ్యి దెబ్బ తీసుకున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. చెయ్యి ఇట్లా ఒక్క చెయ్యితో కూడా అలా పోరాటం చేసిండు. అంటే ఆయన ఏం తెలియజేసిండంటే, అన్న ఇవాళ ఏం తెలియజేశారంటే, బయట మనం కింద పడ్డ కూడా మళ్ళీ లేచి నిలబడాలి అనే అటువంటి ఒక సంకల్పాన్ని అక్కడ నూరిపోసిండు. ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఇవాళ ఒక ఆదర్శంగా నిలిచిండు శివాజీ అన్న. సో అలాంటి శివాజీ అన్న మా అందరి మీద మీ చెయ్యి తప్పనిసరిగా ఇలాగే ఉండాలి. మా కార్యక్రమాలు ఏమున్నా మీరు వచ్చి ఆశీర్వదించాలి. ఓకేనా? సాక్ష్యం మీరే. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత బాగా మీ గుండెల్లో దాచుకున్నందుకు. ఈ బోలేను త్వరలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నా, రెడీగా ఉండండి. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఓకే? బోలే అంటే హీరో, హీరో అంటే బిగ్ బాస్. ఈ సందర్భంగా బిగ్ బాస్, నేను అదే అన్నం పెట్టిన మర్చిపోను. ఎప్పుడు మనం అన్నం పెట్టిన ఎప్పుడు మర్చిపోద్దు. ఈ హైదరాబాద్లో నాకు అన్నం పెట్టిన వ్యక్తి ఎవరంటే తెలుసా? మీరు నమ్మరు. ఇదే శివాజన్నకు సంబంధించి వైఫ్ సినిమా తర్వాత రావుపల్లి రాంబాబు గారు దాని డైరెక్టర్. నేను అన్నకు బిగ్ బాస్లో చెప్పాను, అన్న మీకు చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది నా కోసం కాదు, నా కోసం డబ్బా కొట్టుకోవడం దయచేసి కాదు. ప్రతి ఒక్కరు అది గుర్తుంచుకుంటే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా అంటే అదే కారణం అనుకుంటా నేను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అది నాకు గుర్తుంచుకున్నా కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. అది వైఫ్ సినిమా తర్వాత ఒక సితారా మ్యాగజైన్లో మ్యూజిషియన్స్ కావాలను, సింగర్స్ కావాలని చెప్పి ఆయన మ్యాగజైన్లో వేశారు. అది చూసినే వచ్చాను అప్పుడు. వైఫ్ సినిమా తర్వాత, అన్న సినిమా తర్వాత. ఇప్పుడు కట్ చేస్తే అదే అన్నగారితో నేను బిగ్ బాస్లో కంటెస్టెంట్గా చేరాను. అంటే చూడండి ఎంత అదృష్టం అది. ఎందుకు అంటే ఆ రావుపల్లి రాంబాబు గారిని ఇప్పటికీ మర్చిపోలేదు. నేను ఆయనతో పాటు ఇప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉన్నా. ఆయన పిలిస్తే వెళ్తున్నా ప్రోగ్రామ్కి. సో థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి బేసిక్స్ ఎవరు మర్చిపోవద్దు. బేసిక్గా మనకు అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోవద్దు. ఆ స్థాయిని మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటాం. మన ఒరిజినాలిటీని మాత్రం మన గుండెలో ఎప్పుడు దాచుకుంటూనే ఉండాలి. నటన వద్దు. ఒకటే చెప్తా, జీవితంలో నటనలో జీవించే వారికి మరణం ఉండదు. లైక్ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, మెగాస్టార్, ఇట్లా నటనలో జీవించే వారికి మరణం ఉండదు. జీవితంలో నటించే వాళ్లకు జీవితమే ఉండదు. ఇది బోలే సూత్రం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నేను రాగానే నా కన్ను ఆమె మీద పడింది. అంటే ఎందుకు? మంచి ఆర్టిస్ట్, అంటే చాలా బాగున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు, మంచి భవిష్యత్తు ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ బోలే గారు. నన్ను పొగిడింది, నేను కూడా పొగడాలి కదా. ఏది నా పేరు మీద ఒక పాట పాడొచ్చు కదా సార్? మౌనిక. మౌనిక మౌనిక మౌనంగా ఉండకిక రా, నాతో రా. సినిమా తీద్దాం. హర్ హర్ మహాదేవ్ చెప్పండి గట్టిగా ఒకసారి. హర్ హర్ మహాదేవ్. ఇట్స్ రియలీ క్రేజీ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. యావర్ యూ కమింగ్ ఫ్రమ్ కోల్కతా ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియని యావర్తో ఇంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆఫ్ కోర్స్ వి ఆల్ లవ్ యూ అండ్ కలసుంటే కలదు సుఖం అనే దానికి మేమంతా సాక్ష్యం. ఈరోజు కలిసి ఉంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను దట్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 7th season, ఎస్పెషలీ బిట్వీన్ ఆల్ దీస్ లవ్డ్ వన్స్. సో ఇదే అండి మా ప్రేమ అండ్ ఐ హోప్ యావర్ యూ గెట్ అ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ అలానే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు వాళ్ళ లైఫ్లో. సార్ you've got a big hit సాంప్రదాయని అదంతా చూసి అంటే సో మెనీ మీమ్స్, సో మెనీ రీల్స్, క్రేజీగా ఉంది. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ యువర్ మ్యాజిక్. అది వేరు. మా టేస్టీ తేజ అయితే అందరినీ టేస్ట్లు చేపిస్తూనే ఉన్నారు ఫుడ్. నైనికి కొంచెం తినిపిస్తే మేబీ కొంచెం ఒళ్ళు పెరుగుద్దేమో. అండ్ యావర్ ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ డే వెన్ ఐ సా యూ, మనం ఫస్ట్ 5 members లోపల ఉన్నప్పుడు యు వర్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అప్పుడు నిజంగానే అనుకోలేదు ఇంత బ్యూటిఫుల్గా ఒక హిట్ కొడతావు బిగ్ బాస్ తర్వాత అని. అండ్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ ఆఫ్ యూ. యావర్
యాక్చువల్లీ మా ఎంటైర్ ఇండస్ట్రీ షోస్ దట్ కల్చర్ అనేది ఎవరికి ఆటంకం లేదు. వీ ఆల్ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అండ్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇట్. So I'm proud of all of us here, and yes, my brother is coming with Solo Boy also. He's not gonna be Solo Boy anymore, kabatti all the best to you, all the best to you as well. Chala beautiful ga kanipistunaru as Parvati. And Charan garu kuda act చేసినట్టున్నారు కదా లోపల, చేసినట్టున్నారు, నేను చూశాను. ఐ వాజ్ లైక్ ఓకే, గుర్తుపట్టా నేను. పృథ్వీ గారు యాక్చువల్లీ హీస్ టేకన్ అ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, ఒక్కొక్క ఫ్రేమ్కి ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ అ లాంగ్ టైమ్. సో చాలా బ్యూటిఫుల్గా తీశారు అండ్ మనం ఇంకా ముందు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. Music is amazing and all the very best guys. ఈ శివరాత్రి మీ ఇంట్లో ఈ మంచి బ్యూటిఫుల్ హర్ హర్ మహాదేవ్ పాటని ఎంజాయ్ చేయండి. మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలానే ఆల్ ది బెస్ట్ యావర్. ఓ థ్యాంక్ యూ. ఎవరది చెప్పింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ అస్. అండ్ ఇట్లానే ప్లీజ్ మీడియా. సోలో బాయ్ నీ మూవీ వస్తుంది కదా, అందుకని నువ్వు చెప్తున్నా. సోలో బాయే కదా నేను, ఎందుకు నేషన్ వాంట్స్ టు నో. ఎప్పుడు వద్దు. సో థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మై బీబీ ఫ్యామిలీ అండ్ ప్రెస్ ఎవ్రీవన్. సో థ్యాంక్స్ అలాట్. మాకు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి ప్రాజెక్ట్స్తోని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్తోని ముందుకు వస్తున్నారు. సో వాళ్ళకున్న ఫేమ్ని యూజ్ చేసుకుంటూ, లేకుంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీవన్. అండ్ ఎవర్ విజువల్స్ చాలా బాగున్నాయిరా, బాడీ ఆల్రెడీ చూపించేసిన లోపల. అండ్ వన్ థింగ్, ఇక్కడ మేము ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక చేతి ఫింగర్ అయితే ఇక్కడ అందరం కలిసి ఒక పంజా అవుతుంది. సో ఆ స్ట్రెంగ్త్ అందరు కలిసి ఉన్నప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామని ప్రామిస్ చేసుకున్నాం. అండ్ ఆ ప్రామిస్ని అందరు నిలబెట్టుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఎవ్రీవన్. దామిని, బోలే అన్న, తేజ, శివన్న, ప్రశాంత్, నైని, ప్రియాంక, యావర్, ఎవ్రీవన్. ఎందుకంటే నా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ అప్పుడు కూడా పిలవంగానే అందరు ప్రతి ఒక్కరు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఒరే నేను రా, నువ్వు పోరా. సర్లే ఉండు వచ్చావు ఇటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యావరగా సూపర్, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఫస్ట్ పోస్టర్ లాంచ్ అని చెప్పి పోస్టర్ పెట్టాడండి. నేను అనుకున్నా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతున్నాడేమో అనుకున్నా. టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు విజెస్ చెబుతున్నాడు అనుకున్నా. కరెక్ట్గా చూస్తే తెలిసింది ఇది వీడియోని. ఒరే పర్ఫెక్ట్గా సింక్ అయిందిరా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. పోస్టర్ చూసి వీడియో అని అనుకుని 2 సార్లు జూమ్ చేసి మరీ చూసా, అప్పుడు తెలిసింది వీడియో అని. పర్ఫెక్ట్. ఏమండి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కరెక్ట్గా మీరు భలే ఎంచుకున్నారండి మా వాడిని. 6 ప్యాక్స్ నాకు లేవులే కానీ మా వాడికి ఉన్నాయి. అక్కడ ఇది ఫ్యామిలీ ప్యాక్ కదా, ఇప్పుడు నాదే నీదే. నాది 6 ప్యాక్. బేసిక్గా హౌస్ లోపలికి వచ్చినప్పుడు నేను వీడిని అడిగా, ఒరే ఇది దీనిలా తయారవ్వాలరా అని. రివర్స్, వీడు నాలా తయారై బయటకు వచ్చాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేసి ఉన్నారా, ఉంచు ఇప్పుడు వద్దులే బయటికిలే కానీ అక్కడే. అండ్ చెబుతున్నా, ఇది నీకు ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన ఫస్ట్ ప్రాజెక్టు, సూపర్ హిట్ ప్రాజెక్టు. మహాశివుడితో ప్రారంభించావు, తిరుగు లేకుండా అన్ని విజయాలే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ ఈ శివరాత్రి నుంచి ఇక ప్రతిరోజు జాగారమే, అన్ని షూట్లు ఉండాలి, అన్నీ మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనారా? అదే అండ్ ఇక్కడికి వచ్చిన మా బిగ్ బాస్ మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మరి ముఖ్యంగా దామిని గారికి, ఎందుకంటే దామిని గారు నాకు స్టేజ్ల మీద తప్పితే బయట ఎప్పుడు కనబడరు, మళ్ళీ స్టేజ్ మీద కనిపించారు. దామిని గారు థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయేటప్పుడు మీతో పాట మాట్లాడాలి. ఆవిడ పాట మాట్లాడాలంటున్నా, ఓకేనండి? వెళ్ళేటప్పుడు ఏ పాట పాడాలో కూడా మీకు తెలుసు. మహాశివుడు పాట కదా, శివుడు పాట ఉంటే మేము అందరం విని ఆనందిస్తామని. బోలే గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడేటప్పుడు 2 సార్లు నా పేరు చెప్పారు, అది చాలు, నాకు చాలా హ్యాపీ. నెక్స్ట్ శివాజీ గారిది ఓకే. తర్వాత ప్రశాంత్, అదే నువ్వు ఇందాక ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎల్లు ఉందా? అయ్యో ఆయన ఎక్స్ప్రెషన్ అట్లే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ప్రశాంత్ ఒకే ఒక మాట చెబుతున్నారు. ఓకే, నీ ప్రాజెక్ట్ కూడా చెప్పనా, రివీల్ చేయను ఇక్కడ వద్దా, మనవాడే చేస్తాడు అది. సరే ఓకే, మనవాడిది కూడా వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది, ఓకేనా? పాట కాదండి, అమ్మ అదే సార్, నో కామెంట్
సార్ నువ్వు వెనకపోరా, నువ్వు దీని గురించి నేను ఏం మాట్లాడలేను. అండ్ నెక్స్ట్ మా కుర్చీ బాబా అండ్ నెక్స్ట్ మన వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకోటి వస్తుంది చూసారుగా మీరు. ఓకే వస్తుంది. ఏంట్రా అది? నాతో కదా ఆమెతో డ్యాన్స్, నీతోనే డ్యాన్స్ వస్తున్నారు ఇద్దరు కలిసి. అరే నువ్వు నా బడ్డీ కదా. బడ్డీ మరీ ఒరే నాకు ఒకటి మాత్రం ఫిక్స్ రా, యావర్ ఈక్వల్ టు అర్థం కాలేదు, అది ఫిక్స్. నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంట్రా? ఎందుకురా? అంతే, అది అర్థం కాలే. నీకు ఇష్టం లేదా? దేనికి? ఒకవేళ నేను మాట్లాడితే నాకెందుకు ఇష్టం లేదు? యాక్చువల్లీ కొత్తగా వీళ్ళు బడ్డీస్ కాబట్టి కొత్తగా సాంగ్ లాంచ్ అవుతుంది. కొత్తగా వీళ్ళిద్దరు సాంగ్ లాంచ్ అవుతుంది, ఓం నమః 2.0. ఓకే అండి, మైక్ ఏది ఇక ఎక్కువ టైం తీసుకోను. అరే నీకు కూడా కంగ్రాట్స్ సోలో బాయ్. నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ బాబు పాటతో వస్తున్నాడంట, ఆ పాటలో ఏముంటాయి అనేది వాడే చూపిస్తాడు. నెక్స్ట్ ప్రియాంక గారు మీకు కూడా మీ వ్లాగ్స్ ఇంకా మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ లక్. అండ్ నేను చూసినప్పుడైతే నాకు చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉండే అసలు. అండ్ ఈ శివరాత్రికి అందరి ఇంట్లో కూడా ఈ సాంగే ప్లే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో నేను చెప్పాల్సింది అందరూ ఆల్రెడీ చెప్పేశారు, నేను మళ్ళీ చెప్తే మళ్ళీ సోదిలాగే ఉంటుంది కానీ. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎవ్రీబడి ఆర్ హియర్. లైక్ బిగ్ బాస్లో అనుకున్నట్లే బయటకు వచ్చిన తర్వాత అందరి ప్రాజెక్ట్స్కి అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు దిస్ టీమ్. థ్యాంక్ యూ. టు యావర్ అండ్ మానస గారు మీరు కూడా బాగా చేశారండి. అండ్ సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను మ్యూజిక్ డిపార్ట్మెంట్ కదా, సో ఐ టాక్ అబౌట్ ద మ్యూజిక్ ఫస్ట్. మ్యూజిక్ చాలా బాగుంది, ఇట్స్ వెరీ వెరీ అండ్ మారుతి, ఐ నో మారుతి ద సింగర్ ఆఫ్ దిస్ సాంగ్. ఐ నో మారుతి ఎప్పటి నుంచో స్వరాభిషేకం పాడుతుంది, ఆ టైం నుంచి తెలుసు నాకు. సో యా, ఐ గ్రేట్ సింగింగ్, వెరీ వెరీ సర్ప్రైజ్డ్ ఎట్ యువర్ ఫినిష్. అంటే చాలా ప్రొఫెషనల్గా పాడావు అండ్ you have so much to do in future. And yeah, I think it's a great start for Yavar. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ వాంట్ టు టాక్ అబౌట్ యావర్. తను ఎలా సపోర్ట్ చేస్తాడో చెప్పాలనుకుంటున్నా. సో హౌస్లో ఉన్నప్పుడు వినాయక చవితి అప్పుడు ఇలా తన జుట్టు ఇక్కడ పడుతుంటే ఇలా తీసి బొట్టు పెట్టమన్నాడు. హీ వాజ్ వెరీ స్వీట్. తనకి ఎక్కడ కల్మషం ఉండదు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియన్. ఇప్పుడు అంటే వేరే వాళ్ళు అయితే ఆలోచిస్తారేమో శివుడు గెటప్ వేసుకోవాలా అని, బట్ హీస్ అన్ యాక్టర్, హీస్ అ ప్రొఫెషనల్ యాక్టర్ ఫస్ట్. సో ఏవి ఆలోచించకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ he did this song and I have to appreciate you for that. And he's very sweet, he's a very sweet guy and congratulations and all the very best. I my 100% support to you. Ante andi, thank you so much.
బిగ్ బాస్లోనే చూసాం. బట్ ఆ క్యారెక్టర్కి చాలా క్యారీ చేశారు, చాలా బాగా చేశారు మీరు. అండ్ క్రియా టీమ్కి, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి, మనోకి, పృథ్వీకి ఆల్ ద బెస్ట్. మీరందరూ మహాశివరాత్రి 8th వస్తుంది కాబట్టి అడ్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. మీరు ఈ సాంగ్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనిపిస్తుంది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ BB7 టీమ్, అందరూ షైన్ అవుతున్నారు బ్రైట్గా బయట. మీరందరూ మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని, అలాగే మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీ కళ్ళు బాగున్నాయని చెప్తాను, మీరు ఇటు రావాలి కదా. ఎలా ఉన్నాయి చెప్పనా? నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఈ ఫంక్షన్కు తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. కళ్ళు మన్న ఆ గ్లాసులే, జల్లు మంది నా ప్రాణమే, మందు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా చేశాయిలే. బయటనే వేపుతున్న ఆ చేపలే, సునామీలే నా లోపలే, రోడ్డు మీద ట్రంకను డ్రైవు నన్నెవరు ఆపలే. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఇష్కిషి బాయా, ఈ పార్టీలో నా పాటలు బాయా. ముందుగా శివాజీ అన్న మీకు నమస్కారం, చాలా పెద్దవారు అన్న. నాకు నేను చాలా రోజులు కలుద్దాం అనుకున్నా, కాకపోతే ఈ రకంగా కలిసి పెద్దవాళ్ళంటే అట్లా కాదు కదా, ఏజ్ కాదు, గేజ్ కూడా కాదు కదా. నేను బయట చూసా శివుణ్ణి, పరిశనయ్య చాలా పర్ఫెక్ట్ అతను. ఆ కట్అవుట్, హైట్, పర్సనాలిటీ సూపర్. ఆల్ ది బెస్ట్. ఈ శివరాత్రి వేళ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే, వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే చేతికి అంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నది లక్ష్మి, ఎంత చక్కగా. బస్ స్టాండ్కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా బట్ట లిక్కరు లారీ లాగా ఎంత చక్కగా ఉన్నది. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నది. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగా ఉన్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగా ఉన్నది. నా వల్ల టైం కిల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడ వచ్చారు, మీడియా, ఎస్పెషల్లీ మీడియా పర్సన్ శివాజీ గారు, అందరూ, మెహబూబ్. యాక్చువల్లీ మెహబూబ్ నాకు తెలియదు, నేను చూశాను మెహబూబ్కి, నేను చూశాను, బట్ పరిచయం లేదు. నేను చూశాను వీడియోలో, టీవీలో, బట్ పరిచయం లేదు. బట్ దో హీ కేమ్ హియర్, హీ సపోర్టెడ్ మీ. చాలా చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. దిస్ షోస్ దట్ ద హ్యుమానిటీ స్టిల్ అలైవ్. అండ్ ఇంకా ఒకటి, ఇందాక శివాజీ అని చెప్తున్నారు కష్టపడాలని. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్, ఎక్కడన్నా నేను ఎవరికన్నా సపోర్ట్ చేయగలను, లేకపోతే చాలా కష్టం ఉండిద్దండి ఒక సాంగ్ చేయాలంటే, దాని వెనకాల వర్క్ అదంతా ఉంది. ఇంకోటి బీబీ కంటెస్టెంట్ దగ్గర నుంచి అందరూ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. సో యావర్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ ఎక్కడో నాకు రావాలనిపించింది. అండ్ మా గ్రూప్లో పెట్టినప్పుడు నేను అక్కడ ఉండాలనిపించింది. ఎవర్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ స్టార్ట్. కిల్ ఇట్. అంతే. సో బిజీ మీన్స్ లైక్ హీఈస్ వెరీ బిజీ ఓన్లీ. కానీ అది మొత్తం మన వీడియో, ఇది షివ్ సాంగ్, అది మొత్తం అయిపోయింది తర్వాత ఐ డెంట్ సే దట్ శివాజీ అన్న దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ సాంగ్. మొత్తం అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ జస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బయట. నేను కాల్ చేశాను అన్నకి, అన్న అది నా సాంగ్ ఉంది అన్న, అది మీ సపోర్ట్ కావాలి నాకు, సో ఒక డబ్బింగ్ కూడా కావాలి, జస్ట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ చేద్దాం యావు అది మాట వచ్చింది. సో అన్న థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ నేను చెప్పాను, అన్న ఈజ్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ, మదర్, బ్రదర్, గార్జియన్. అది ప్రతి మూమెంట్, ఇది బిగ్ బాస్లో హీ గైడెడ్ మీ లైక్ ఎనీథింగ్. సి నేను ఓకే, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. Yes, I can play the task. Yes, I can speak up.
కానీ అట్ సడన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ బికమ్ లో, స్ట్రాంగ్ పర్సన్ కూడా, కానీ ఆ టైంకి బూస్ట్ కావాలి. దట్ బూస్ట్ వాస్ కమింగ్ ఫ్రమ్ శివాజీ అన్న. అది పిల్లల్లాగా ఉన్నారు శివాజీ అన్న నాకు. సో 2 days బిఫోర్ నేను నీతోనే డాన్స్ చేస్తున్నా. సో నేను కొంచెం అది బిజీ అయ్యాను. బిజీ ఇన్ ద సెన్స్ నేను రిహర్సల్ చేస్తున్నా, నేను డాన్సర్ లేదు యాక్చువల్లీ. మీరు కూడా చూశారు అది వీడియోలో, మీన్స్ లైక్ వస్తుంది నీతోనే డాన్స్. సో ఐ వాజ్ డూయింగ్ ప్రాక్టీస్ రిహర్సల్. సో అది టైం ఎలా పోయింది నాకు తెలియదు. అండ్ శివాజీ అన్న వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఈజ్ సో బిగ్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ, బట్ I couldn't make it. I said, means like after, like I couldn't make it. I called Anna, where are you and all. Maybe, see, if I'm calling someone to meet, to say dubbing or to promote my song, how people will be very commercial kind of. Kani, he came to me, he like, for me, he came, and the thing is, he didn't say anything. I didn't turn up over there also. He said only one thing. Yeah, no problem. Repu kaluddam. And tarvata, the next day, he did everything for me. Dubbing. And now, he is very busy. He took his precious time for me. Ekkada vacharu promote cheyadaniki. Anna. Love you, Anna. And first of all, thank you to Kriya Entertainment. Actually, seeing myself on silver screen, it's a dream. It's a dream. Ee roju dream come true. Nenu chusanu normalga, if you are seeing yourself on screen, idi dream. Kani as a Lord Shiva nenu chusanu naaku kada nannu nenu chusanu as a Lord Shiva. సో అది పెద్ద మ్యాటర్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ నేను కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను యాజ్ అ లార్డ్ శివ. ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ థ్యాంక్ యూ క్రియా ఎంటర్టైన్మెంట్, ఎస్పెషలీ అనిల్ గారు, రమేష్ గారు, ఫర్ చూసింగ్ మీ. ఐఎమ్ రియలీ గ్లాడ్. యాక్చువల్లీ సడన్గా ఇది ఆఫర్ వచ్చింది నాకు. I was really confused. సో ఇది దేవుడు కదా, ఒకవేళ నేను చేస్తే ఎలా కనిపిస్తుంది అందరికీ. సో కొంచెం నేను నర్వస్ అయ్యాను. కానీ ఆ టైంకి నైని, షీ సపోర్టెడ్ మీ. షీ వాజ్ దేర్. అండ్ ఈరోజు కూడా షీ ఈజ్ నాట్ వెల్. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చింది నైని. అండ్ నీతోనే డాన్స్ కూడా, రిహర్సల్ టైం కూడా